తెలంగాణ కేబినెట్లో మరోసారి లుకలుకలు మొదలయ్యాయి. మరోసారి ఇటు సీనియర్ మంత్రి కొండా సురేఖ అలిగారు. మేడారం వేదికగా సురేఖ వర్సెస్ సీతక్కగా మారింది. మహాజాతరకు అన్ని తానై మంత్రి సీతక్క ముందున్నారు. సీతక్కకు అండగా మరో మంత్రి పొంగులేటి నిలిచారని తెలుస్తోంది. 4 రోజుల మహాజాతరలో కనిపించడని కొండా సురేఖ కూడా తెలిపింది. కొండా సురేఖ చేతిలోనే ప్రస్తుతం దేవాదాయ శాఖ మొత్తం కూడా ఉంది. రైట్, ఇంకా ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి. ఇటు చూస్తే ఏదైతే ఇప్పుడు మేడారం మహాజాతర ఉందో ఇది కాస్త రాజకీయ వేదికగా మారిందని తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా మేడారం జాతరలో పెద్ద ఎత్తున మంత్రి సీతక్క కావచ్చు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అలాగే మిగతా మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, పెద్ద ఎత్తున ఈ జాతరని దగ్గరుండి నడిపించిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో గతంలో ఎప్పుడూ లేని విధంగా మేడారం కోసం దాదాపు 300 కోట్లు ప్రభుత్వం నిధులు కేటాయించింది. దాంట్లో భాగంగానే అభివృద్ధి పనులు కూడా చేసింది. సో ఈసారి గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి సమ్మక్క సారక్క జాతర కూడా చాలా అద్భుతంగా జరిగిందని చెప్పేసి కూడా నివేదికలు వస్తున్నాయి. అందరు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ప్రశంసిస్తున్న పరిస్థితులు కనబడుతుంది. కానీ ముఖ్యంగా ఇక్కడ కొన్ని రాజకీయ దుమారం కూడా లేపింది. ఎందుకంటే ఈ జాతరకి మొత్తం కూడా పెద్ద ఎత్తున మంత్రి సీతక్క దగ్గరుండి జాతరను తన ఇంట్లో పండుగ చేసినట్టుగా చేయడాన్ని ముఖ్యంగా కొంతమంది తప్పుపడుతూ ఉన్నారు. రాజకీయంలో కూడా రాజకీయ వర్గాల్లో కూడా దీనిపైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే కొండా సురేఖ విషయంలో కొండా సురేఖ మరి అలిగిందా అంటే అవును నిజమే అలిగింది అని కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయంగా మారింది. దీనికి సంబంధించి కొండా సురేఖ ఎక్కడ కూడా అఫీషియల్గా ఎక్కడ కూడా తన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ప్రోటోకాల్లో కానీ అటు ఆ కార్యక్రమాల్లో కానీ ఎక్కడ కూడా అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్లో అక్కడ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ హంగులు ఆర్భాటాలు లేకుండా ఒక సాధారణ మహిళగా ఆమె అక్కడికి వెళ్ళారు. ప్రోటోకాల్ కూడా తీసుకోలేదు. దానికి సంబంధించి ఎక్కడా కూడా పెద్ద ఎత్తున మీడియాలో కానీ ఎక్కడా కానీ ప్రచారం కూడా జరగలేదు. కానీ సీతక్క అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ దీనికి సంబంధించి జాతరలో పెద్ద ఎత్తున మొత్తం కూడా దగ్గరుండి అందరినీ ఏదైతే ప్రోటోకాల్ ఉంటుందో ఆ ప్రోటోకాల్కి సంబంధించినటువంటి అందరు వ్యక్తుల దగ్గర కూడా మంత్రి సీతక్క దగ్గరుండి మరి ఈ కార్యక్రమం నడిపింది. దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అమెరికా అలాగే దావోస్ పర్యటనకు వెళ్లే ముందు కూడా ఏదైతే ఈ జాతరకు వచ్చారో ఆ జాతర సమయంలో కూడా ముఖ్యంగా సీతక్క ముందుంది. అంటే కొండా సురేఖ కూడా అక్కడే ఉంది, కానీ సీతక్క ముందుండి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి బొట్టు పెట్టడం కానీ అన్ని నిర్ణయాలు కూడా కేవలం సీతక్కనే ముందుండి తీసుకుంటున్నారా? డెఫినెట్గా. అంటే ముఖ్యంగా ఇక్కడ రగడ ఏంటి అంటే దేవాదాయ శాఖ ఈ సమ్మక్క సారక్క జాతర కనుక అసలు ముఖ్యంగా ప్రోటోకాల్ ప్రకారం అధికారం ప్రకారం ఎవరు చూడాలంటే ముఖ్యంగా ఈ జాతర అంతా కూడా దేవాదాయ శాఖ మంత్రి ఫస్ట్ ప్రోటోకాల్ ఉంటుంది. సో ఆమె చూడాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత గ్రామీణాభివృద్ధి, సో పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, సో మొత్తం శిశు సంక్షేమ శాఖ, సో మొత్తం సీతక్కది ఉంటుంది. దాని తర్వాత గిరిజనులకు సంబంధించిన ఆ జాతర కాబట్టి సో ఆ శాఖకు సంబంధించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వస్తారు. దాని తర్వాత ముఖ్యంగా వరంగల్కు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి వస్తారు. సో కానీ ప్రస్తుతం ఎక్కడా కూడా ఈ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆమె పెద్ద ఎత్తున అంటే తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద పండుగ ఈ సమ్మక్క సారక్క జాతర పండుగ. సో దేవాదాయ శాఖకు కూడా అతిపెద్ద పండుగ ఏదైనా ఉంది అంటే అది సమ్మక్క సారక్క జాతర అని చెప్పుకోవచ్చు. సో ఈ పండుగలో మరి ఆమె ఎందుకు కనబడలేదు, ఎందుకు ఆమె దూరంగా ఉన్నారు, సో ఏంటి అనేది కూడా ఒక రాజకీయంగా ఒక చర్చనీయాంశమైంది. దానికి సంబంధించి నిరసనలాగా కూడా చూడొచ్చు అంటారు సతీష్? డెఫినెట్గా. అయితే గతంలో ఏదైతే సమ్మక్క సారక్క నిధుల విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అలాగే కొండా సురేఖకు అలాగే కొండా మురళికి జరిగినటువంటి ఏదైతే చిన్న కాంట్రాక్ట్ విషయంలో గొడవ తలెత్తిందో అప్పుడు ఆ గొడవ అంతా కూడా సద్దుమణిగిపోయింది. మళ్ళీ వాళ్ళందరూ కలిసే ఉన్నారు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ జాతర జరిగిన తర్వాత ఈ 4 రోజుల జాతరలో కానీ పెద్ద ఎత్తున ఏదైతే 18 తారీఖు నుంచి జరిగినటువంటి జాతర సంబరాల్లో ఎక్కడ కూడా సీతక్కతో పాటు మంత్రి కొండా సురేఖ ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా అక్కడే కనిపించి నార్మల్గా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే కనుక మంత్రి ఏదైతే కొండా సురేఖ అలిగింది, సో మరి దీని వెనక ఏం జరుగుతుంది, అసలు రాజకీయంగా ఎటు దారి తీస్తుంది అనేది కూడా ఒక చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఆమె ప్రస్తుతం ఉన్నట్టు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం నుంచి కూడా ఆమె ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. అటు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా వరంగల్లో
ఆధిపత్య పోరు అనేది గత కొన్ని రోజులుగా నడుస్తూ ఉంది. సో గత సుదీర్ఘ కాలంగా ఈ ఆధిపత్య పోరు కోసం ఇటు సీతక్క అలాగే ఇటు కొండా సురేఖ దంపతులు ఇద్దరు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ప్రస్తుతం కొండా సురేఖకి ఎంతమంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది, అటు సీతక్కకి ఎంతమంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందంటే పెద్ద ఎత్తున అందరూ వరంగల్లో ఉన్నటువంటి 10 సీట్లలో కూడా అంటే 10 ఎమ్మెల్యేలు కూడా అటువైపే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే అటు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అలాగే అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, ముఖ్యంగా అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా దాదాపు ఎమ్మెల్యేలు అందరూ కూడా అటువైపే ఉన్నారు కాబట్టి సో ముఖ్యంగా మరి ఈ వివాదం వెనుక ఈ చర్చ వెనుక ఈ రాజకీయ సానుకూలత వెనుక మొత్తం కూడా మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పుడు ఈ అంతర్గత విభేదాలు అయి ఉండొచ్చు లేదా ఆధిపత్య పోరుకు సంబంధించి అయి ఉండొచ్చు, ఇటు కాంగ్రెస్ అధిష్టానం స్పందిస్తుందంటారా? డెఫినెట్గా, ఎందుకంటే చూడాలి మరి జాతర తర్వాత దావోస్ నుంచి మొన్ననే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సన్నాహాల్లో ఉన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు ముందే తెలిసిన విషయమే, ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున మంత్రివర్గం కూడా విస్తరణ ఉంటుంది. మంత్రివర్గంకి సంబంధించి కూడా మంత్రులు కొంతమంది అంటే పర్ఫార్మెన్స్ మంచిగా లేని వాళ్ళు కొంతమంది చేంజ్ అవుతారు. దాంతోపాటుగా కొత్త వారికి కూడా కొంత అవకాశాలు వస్తాయని ముందే ఇంటిచ్చిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే మంత్రులందరికీ కూడా ఇన్ఛార్జ్ మంత్రులు దాదాపు 10 జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులకు కూడా అందరికీ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్లో ఎవరెవరైతే ముఖ్యంగా సీట్లు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి ఆ స్థానం అలాగే ఉంటుంది. ఎవరైతే మరి పర్ఫార్మెన్స్ లో ఉంటుందో వాళ్ళకు మంత్రులు కూడా మంత్రి పదవి కూడా పోతుంది, కొత్త వాళ్ళకు అవకాశం వస్తుందంటూ కూడా ఇప్పటికే హుకుం జారీ చేసిన పరిస్థితి ఉంది. దీని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ కొండా సురేఖ దంపతులకు సంబంధించి సో ముఖ్యంగా ఈ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమంలో ఆమె పాల్గొనకపోవడం, విఐపీస్ అంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి విఐపీస్ దగ్గర కూడా ఆమె ప్రోటోకాల్ పాటించలేదు. దాంతోపాటు ఇప్పటికే ఆమెకు తగిన ప్రోటోకాల్ ఇవ్వట్లేదు. దేవాదాయ శాఖలో నిధులు వచ్చినప్పటికీ కూడా నాకు తెలియకుండానే నన్ను అడగకుండానే నా శాఖ నుంచి నిధులు వెళ్తున్నాయంటూ కూడా ఆమె అలిగినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ మొత్తం వ్యవహారం వెనుక దాదాపు మరి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారు, మరి అధిష్టానం అలాగే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ కేబినెట్లో మరొకసారి లుకలుకలు మొదలయ్యాయి. మరోసారి ఇటు సీనియర్ మంత్రి కొండా సురేఖ అలిగారు. మేడారం వేదికగా సురేఖ వర్సెస్ సీతక్క అన్నట్టుగా పరిస్థితి ఉంది. మహాజాతరకు అన్నీ తానే మంత్రి సీతక్క ముందుండి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీతక్కకు అండగా ఇటు మరొక మంత్రి పొంగులేటి నిలిచినట్టు తెలుస్తోంది. 4 రోజుల మహాజాతరలో కనిపించడు అంటూ కూడా కొండా సురేఖ తెలిపింది. కొండా సురేఖ చేతిలోనే ప్రస్తుతం దేవాదాయ శాఖ మొత్తం కూడా ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఇటు ఈ ఆధిపత్య పోరుకు సంబంధించి అయి ఉండొచ్చు లేదా అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం అయితే సీతక్క వర్సెస్ కొండా సురేఖ అన్న విభేదాలకు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, స్పందిస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది.